గ్రహించినట్లుగా మా అందరి హృదయాలను తెరవను ప్రభు, మీకు వందనాలు. ఇక్కడ మీరే సంచరించండి, మీరే మాట్లాడండి. ప్రభు, మాకు ఏది కావాలో అర్థమయ్యే రీతిలో మీరు మాతో మాట్లాడండి. బైబిల్కి వెలుపలగా, బైబిల్కి బయటగా, మీకు వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా సరే అది ఇప్పుడే చీకటి వేళతో పీకి వేయబడి అవసరం విషయిస్తున్నామా ప్రభు. నీవే కదలాడి ఇది నామానికి భయం తెచ్చుకోవడమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుడిగా అతి త్వరలో ఈ లోకానికి రాబోతున్నటువంటి మా ప్రభు యేసు క్రీస్తు యొక్క రెండవ పేరు, నూతన పేరు క్రీస్తు ప్రణామం యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన ఉంచున్నాం. చాలా సంతోషము, చాలా సంతోషము. మరి ఒకసారి అందరి మధ్యలో రావడానికి మరి ప్రభు ఎంతగానో కృపనిచ్చారు. ఈ యొక్క నిజంగా చాలా గొప్ప సమయం, ఇది గొప్ప సమయము. మరి ఒకసారి అతి త్వరలో మరి మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు కృపనిచ్చారు. అందుని బట్టి ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషము. మరి పవన్ బ్రదరు, అదేవిధంగా గులాబ్ బ్రదరు, మోతీరామ్ బ్రదర్ మరి ఇక్కడ కూర్చోవడం మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా సంఘాలు ఉన్నాయి, చాలా బోధలు వాళ్ళు వినుంటారు ఇప్పటి వరకు. కానీ మేము చెప్పేటువంటి ఏదైతే వాక్యం ఉందో, మేము నేర్చుకున్న వాక్యం ఏదైతే ఉందో అది మాత్రమే మిమ్మల్ని నిత్య జీవం తీసుకుని వెళ్ళగలదని మేము రూఢిగా చెప్తున్నాం, నిశ్చయముగా చెప్తున్నాము, నమ్మకముగా చెప్తున్నాము. ఈ మాట సత్యములే ఉన్నది. ఏం బ్రదర్, ఎవరు వచ్చినా కూడా, ఏ పాస్టర్ వచ్చినా కూడా బైబిల్ నుంచి మాట్లాడుతున్నారు కదా, బైబిల్ నుంచి చూపిస్తున్నారు కదా, మరి మేము ఏది బోధ నిజమైంది, ఏది అబద్ధమైంది మాకు ఎలా తెలుస్తుంది? ఏ పాస్టర్ గారు చెప్పేది బోధ నిజమైన బోధ? మాకు పరలోకం కావాలి, దేవుడు కావాలి, సత్యము కావాలి అని కనుక మీరు ఆశిస్తున్నట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి నిజమైన మార్గాన్ని చూపించడానికి రాత్రి మేము సిద్ధంగా ఉన్నాం. మా సొంత ఉద్దేశాలు తలంపులతో కాదు, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏదైతే రాసి పెట్టించారో దానిని మీ ముందు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి సహోదరులు పవన్ బ్రదర్ బలహీనంగా ఉన్నారు, జ్వరం వచ్చిందని. ఉదయం మేము వద్దాం అనుకున్నాం, బ్రదర్ అందరూ కలుద్దాం అనుకున్నాం, కానీ మేము కూడా అలసిపోవడం వల్ల మేము ప్రత్యేకంగా కలవలేకపోయాము. ఆ విషయంలో మీరు క్షమించాలి. మా కోసం మీరు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా ఆనందం. మిమ్మల్ని చూడడానికి, మీతో కలుసుకోవడానికి మేము వచ్చాము ఇక్కడికి. చాలా దూరం, మాకు 600 కిలోమీటర్ల పైన ఉంది. దాదాపుగా 10-12 గంటల జర్నీ. మా కుటుంబాలు అన్ని కూడా మేము వదిలేసి కేవలం మీతో, అవునా, మీ ఆస్తులు, మీ అంతస్తులు, మీ డబ్బులు, మీది ఏమీ మాకు అవసరం లేదు. మీ ప్రేమే మాకు కావాలి, మీ సహవాసమే మాకు కావాలి. మీ ప్రేమ సహవాసం కోసమే మేము ఇంత దూరం వచ్చాం. ఈ రాత్రికాల సమయంలో మేము ఇక్కడ కూర్చున్నాం. ఎందుకంటే మనం అందరం కూడా దేవుని కుమారులు, కుమార్తెలమై ఉన్నాం. కాబట్టి మేము ఏదైతే తెలుసుకున్నామో ఆ సత్యాన్ని చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం. కాబట్టి మీ అందరూ మేము పొద్దున్నే కలుసుకోలేకపోయాము. దాన్ని బట్టి మీరు మమ్మల్ని క్షమించాలి, మా కోసం ప్రార్థన చేయండి. ఇక మీద మేము వచ్చినప్పుడు తప్పకుండా ముందుగానే ఇది వాక్యం సత్యం, అది చేయాలి. మనం ఎక్కడికైతే వచ్చామో ఆ సహోదరులు కలుసుకోవాలి, ఆలింగనం చేసుకోవాలి, ఒకరినొకరు మనం ప్రేమగా మనం పలకరించుకోవాలి. అదే మనలో ఉన్న క్రియారూపంగా దేవుని యొక్క సహోదరి యొక్క ప్రేమను పంచుకోవడం ఉంటది. కాబట్టి గులాబ్ బ్రదర్ అయితే కనపడ్డారు. ఈ 10-8 అట్లా ఇట్లు బ్రదర్ పనిచేశారు. పవన్ బ్రదర్ కనపడలే, అందుకని నేను కిందకి వచ్చాయి ఇప్పుడు కలుద్దామని. సరే, మంచిది. మరి సహోదరుడు మరి అందరిని కూడా దేవుడు బహుగా దీవించిన గాక, సిస్టర్స్ కూడా దేవుడు బహుగా దీవించిన గాక. సిస్టర్స్ అందరూ కూడా మరి ఒక నెల రోజుల కిందట మేము వచ్చినప్పుడు కూడా మీరందరూ కూడా వచ్చారు. అనేక విషయాలు మీరు పంచుకున్నాము. మరి ఎంతవరకు మీరు వాటిని గ్రహించారనేది మాకు తెలియదు, కానీ అది పరలోకపు దేవుని మాటలు, జీవం కలిగిన మాటలు అవి. కాబట్టి అందరూ పెట్టారు కదా, మరి ఇక్కడ మేము వింటున్నాం కదా అనే టైప్ లో, అనేక విధానంలో మీరు ఈ యొక్క వర్తమానం తీసుకోకుండా మనం ఇక్కడ ఏం చెప్తున్నామో, ఏది మాట్లాడుతున్నామో అది గ్రహించడానికి మీరు ప్రయత్నం చేయండి, పరిశీలన చేయండి. మా మాటలు నమ్మమని మేము చెప్పట్లేదు, బైబిల్ నమ్మాలి. మనకు ప్రామాణికం ఏంటి? బైబిల్. కాబట్టి బైబిల్లో ఉందా, ఆ విధంగా ఉందా లేదా అని దాన్ని జోడించండి. జర్మనీలో ఏం చేస్తారు, జపాన్లో ఏం చేస్తారు తెలుసా? ఎవరన్నా బట్టలు మనకు వస్తూ ఉంటారు కదా, బట్టలు వాష్ చేసే ఉతికేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చినప్పుడు వాళ్ళు బట్టలు తీసుకున్న తర్వాత ఒక చీటి సంతకం పెట్టి, ఒక వైట్ పేపర్ మీద దాన్ని పెట్టి, ఆ సంతకం పెట్టి దాన్ని ఏం చేస్తారు, మధ్యకి చింపేసి వీళ్ళ దగ్గర, యజమాని దగ్గర ఒక మొక్క ఉంచుకుంటారు. ఆ తర్వాత
ఆ వస్త్రాన్ని బట్టలు ఉతికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మొక్క ఇస్తారు, తీసుకుంటారు. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి బట్టలని కూడా ఉతికేసి ఇస్త్రీ చేసేసి పట్టుకొచ్చిన తర్వాత పిలుస్తాడు, ఏమండి మీ దగ్గర ఉన్న చీటీ పట్టరండి, మీ దగ్గర ఉన్న చీటీ పట్టరండి అని అంటాడు. అప్పుడు ఆ యజమానుడు ఆ చీటీ పట్టుకొచ్చినప్పుడు ఇతని దగ్గర ఉన్న ముక్కల్లో ఏ ముక్క అయితే జత చేయబడుతుందో, ఏ ముక్క అయితే దాంతో జత అవుతుందో అప్పుడు yes, ఇది మన మన కస్టమరే కాబట్టి దాని మీద రాసున్న ఎన్ని వస్త్రాలు అనేది అన్ని ఇచ్చేస్తారు. ఒకవేళ లేదండి నా నా చీటీ ఎక్కడ పోయింది, నాకు కనబట్టలేదు అన్నాడు అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా బట్టలేరు, తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ రైట్ ఉంది అక్కడ. కారణము వాళ్ళ యొక్క టోకెన్ అదే. ఆ యొక్క బట్టలు ఉతికే వ్యక్తి సంతకం పెట్టి చీటీ సగం ఇస్తాడు, సగం అతని దగ్గర పెట్టుకుంటాడు. ఆ బట్టలు పట్టుకొచ్చినప్పుడు ఆ సగం చీటీ ఇచ్చినప్పుడు దాన్ని రెండు పెట్టి చూసుకుని ఇది అదే అని అతను రూఢీపరుచుకున్న తర్వాత ఇస్తాడు ఆయన. కాబట్టి మీరు కూడా దేవుడు పరలోకం నుంచి ఒక సంతకం పెట్టి ఒక ఆ చీటిని రెండు ముక్కలు చేసి ఇచ్చాడు ఆయన. ఒక చీటి ఆయన దగ్గర ఉంది, ఒక చీటి నీ దగ్గర ఉంది. ఒక ముక్క ఆయన దగ్గర ఉంది, ఒక ముక్క నీ దగ్గర ఉంది. ప్రభా నేను నీ కుమారుని ప్రభా అంటే, ఓకే నేను ఇచ్చి సంతకం పెట్టేసిన చీటి పట్టరా, నేను నీకు సంతకం చేసి ఇచ్చాను కదా, మొక్క ఇచ్చాను కదా నీకు, పవన్ బ్రదర్ మొక్క ఇచ్చా కదా, ఆ మొక్క పట్టరా అని అడుగుతాడు దేవుడు. ఆ మొక్క నువ్వు ఇచ్చినప్పుడు ఆ మొక్క జత అయిందని, పవన్ నా కుమారుడే, కమన్ కమన్ పవన్ వచ్చేయంటాడు. లేదు బ్రదర్ నేను ప్రభా లేదు ప్రభా నా చీటిని దాచుకోలేకపోయా, నేను విశ్వాసంగా ఉండలేకపోయా, నీ భక్తిగా జీవించలేకపోయా, నీ ఆరాధనలో పాల్గొనలేకపోయా, నీ నామానికి మరి నేను సాక్షిగా ఉండలేకపోయా, మరి ఆ చీటిని నేను ఎక్కడో పారేసుకున్నా అని చెప్పావా? అక్రమము చేయవర్లరా మీరెవరో నేను ఎరుగను అని చెప్తాడు ఆయన. కాబట్టి మీకు ఇవ్వబడిన చీటియే ఈనాటి వర్తమానమై ఉన్నది. మీకు ఇవ్వబడిన ఆ చీటి ఈనాటి ఈ యొక్క వర్తమానం మీ దగ్గర ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని లెక్క అడగబోతున్నాడు ఆయన, చీటీ అడగబోతున్నాడు ఆయన, సగం ముక్క మిమ్మల్ని అడగబోతున్నాడు ఆయన. దానికోసమే ఆ యొక్క చీటీ మీద సంతకం పెట్టి మీకు ఇచ్చాడు ఆయన. ఆ రెయిన్బో తెలుసు కదా మీకు, వర్షధనుస్సు. వర్షం వచ్చినప్పుడు ఆకాశంలో కనపడుతుంది 7 రంగులు, తెలుసా మీకు? చూస్తుంటారు కదా, దాన్ని ఏమంటారు? రెయిన్బో, ఇంద్రధనుసు అంటారు కదా మన తెలుగులో, వర్షధనుసు అంటారు దాన్ని. అది ఆకాశంలో కనపడుతూ ఉంటది. ఆ ధనుసు ఎంత కనపడుతుంది గులాబ్ బ్రదర్? ఎంత కనపడుతుంది? సగమే కనపడుతుంది మనకి, అవునా? సగమే కనపడుతుంది, మరొక సగం కింద ఉంది. కానీ ఆ వర్షధనుసు అనగా ఆ 7 రంగులు రింగులా కనపడాలి మనకి. ఇప్పుడు ఈ లైట్ ఎలా కనపడుతున్నారో రౌండ్ గా, అలా రింగులా కనపడాలి. ఆ రింగులాగా అది ఎప్పుడు కనపడుతుంది అంటే, మీరు చూడండి, మీరు చాలా సార్లు గమనించుంటారు, ఆ రెయిన్బో సగం మాత్రమే కనపడుతుంది 7 రంగులతో. ఆ మిగతా సగం ఎక్కడ ఉన్నాయంటే భూమిలో ఉంది, అదే బ్రైట్ వధువు నివేది. నీవు దేవునితో కలిసినప్పుడు అదేమవుతున్నప్పుడు పూర్తి ఇంద్రధనుసు కనపడుతుంది. పూర్తి యొక్క 7 రంగులతో ఉంటే వర్షధనుసు మనకి కనపడుతుంటది మనకి అక్కడ. కాబట్టి సగం నీవే భూమి మీద ఉన్నావు, సగం ఆయన దగ్గర ఉంది. సగం చీటి ఎక్కడ ఉంది, సగం చీటి నీ దగ్గర ఉంది. ఈ రెండు జత అవ్వాలి. జత అయినప్పుడు నీకు పరలోకంలో నీకు ప్రవేశం ఉంటుంది నీకు అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మేము చెప్పే ఈ సందేశమే మీకు ఇవ్వబడి ఆ 2వ మొక్క. పెద్ద జాగ్రత్తగా పెట్టుకోండి. ఆయన రాబోతున్నాడు, ఈ చీటి మీకు చూపించండి. ప్రభావిత గా దగ్గర చీటి ఉంది, వర్తమానం ఉంది, ఎస్ రండి అని పిలుస్తాడు ఆయన. మధ్యరాముడు గారు చీటి తీసుకోండి. మనుషుల మాటలు కాదు, జ్ఞానం మాకు తెలివి, మాకు జ్ఞానం కాదు, వాక్యం బట్టి దేవుడిని మీరు పట్టుకోండి. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలను గాక. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభు అయినటువంటి యొక్క యేసు క్రీస్తు యొక్క క్రొత్త నామమైనటువంటి క్రీస్తు బ్రహ్మం యొక్క నామములో మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం. మరి మేమైతే రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటాము. మీకు ఏదైనా తెలుసుకోవాలన్నా, ఒకవేళ ఇంకేదైనా అవసరతలు ఉన్నా కూడా మీరు మా దగ్గరికి రావచ్చు, లేదా మీ ఇంటికి మనం పిలిచినా కూడా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కేవలము దేవుని గురించి చెప్పడాకే మేము ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. సరే, మంచిది. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 81వ దావీదు కీర్తన, పేజీ నంబరు 495. 495వ పేజీ నంబరు, 81వ దావీదు కీర్తన 81. 4-5 వచనాలు తీశారు అందరూ. అది ఇశ్రాయేలులకు కట్టడ, యాకోబు దేవుడు
నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. ఆమేన్. అదేవిధంగా లూకా సువార్త 9వ అధ్యాయము లూకా సువార్త 9వ అధ్యాయము 44-45 వచనాలు. పేజీ నంబరు 61, కొత్త నిబంధన పేజీ నంబరు 61, లూకా సువార్త 9వ అధ్యాయము 44-45 వచనాలు. కనుక అందరూ 44-45, ఓకే. ఆయన చేసిన కార్యములన్నిటినీ చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన తన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడని తన శిష్యులతో చెప్పాను. అయితే వారు ఆ మాట గ్రహింపకుండానట్లు అది వారికి మరుగు చేయబడిన కనుక వారు దానిని తెలుసుకొనలేదు. మరియు ఆ మాటల గురించి వారు ఆయనను అడుగా వెరచిరి. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, జీవములకు ప్రదాతమైన మా ప్రభువా, మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చి 7 ముద్ర రహస్యాన్ని బయలుపరిచిన మా ప్రభువా, 7 ఉరుముల రహస్యాన్ని బయలుపరిచిన మా ప్రభువా, 3వ ఈడ్పును బయలుపరిచిన మా ప్రభువా, మమ్మల్ని దేవుని కుమార్తెగా ఈ లోకములకు పరిచయం చేసిన మా ప్రభువా, మీకు మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని లేఖలను మేము చదివి ఉన్నాము. గ్రంథకర్తమైన దేవుడా, అనువాదకుడా, నీవే మాట్లాడమని అడుగుతున్నాం మా ప్రభువా. మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మా ప్రభువా. మీరే రంగం మీద కథాలను అడుగుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములు. చదవడం లేఖన భాగాలకు మీరే అర్థమించి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకురమని మా ప్రభువును విమోచకుడైన యేసు క్రీస్తు యొక్క 2వ పేరైన క్రీస్తు ప్రణామం యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. కూర్చుందాం. మంచిది. ఈ యొక్క రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగం నుండి బైబిల్ క్రైస్తవులు ఎరుగని భాష అనే చిన్న అంశం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. హల్లెలూయా. బైబిల్ క్రైస్తవులు ఎరుగని భాష. అర్థమవుతుందా బ్రదర్? నా మాట అర్థమైందా? మధురం బ్రదర్, ఏదైతే బైబిల్ ఉందో, పరిశుద్ధ గ్రంథం ఉందో, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము, మన చేతుల్లో ఉన్న ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము క్రైస్తవులు గ్రహించలేని భాష, క్రైస్తవులకు అర్థం కాని భాషలో వ్రాయబడి ఉంది. ఇందులో వ్రాయబడిన వ్రాత క్రైస్తవులు గ్రహించలేకపోతున్నారు. ఇదేంటి బ్రదర్? క్రైస్తవులు అంటేనే బైబిల్ కదా, క్రైస్తవులు అంటేనే బైబిల్ కదా, మరి బైబిల్ వాళ్ళకి తెలియకపోవటం ఏంటి? బైబిల్ వాళ్ళకి తెలియకపోవడం గల కారణం ఏంటో, ఎలా క్రైస్తవులు బైబిల్ని తెలుసుకోలేకపోతున్నారో ఈ రాత్రికాల సమయంలో మీతో స్పష్టంగా మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నా. మీరు సిద్ధంగా ఉన్నారు బ్రదర్? మోతీరాం బ్రదర్, హల్లెలూయా. క్రైస్తవులు ఎరుగని భాష ఏంటి? బైబిల్. బైబిల్లో ఉన్న భాష క్రైస్తవులు గ్రహించలేకపోవడం ఏంటి? క్రైస్తవులు గొప్పగా చెప్పుకుంటారు కదా, ఇది మా పరిశుద్ధ గ్రంథము, ఇందులో వ్రాయబడింది మా దేవుని గురించి చెప్తారు కదా, మరి వారే గ్రహించలేకపోవడం ఈ భాషని. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం లూకా సువార్త 9వ అధ్యాయంలో. యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడు, వారు ఆయన సిలువేసి చంపుతారు అని స్పష్టంగా, ఇప్పుడు నేను ఎలాగైతే మీకు అర్థమయ్యే విధంగా మాట్లాడానో, యేసుక్రీస్తు కూడా అలాగే స్పష్టంగా, ఇదిగో నన్ను ఈ మనుషులు వాళ్ళకి అప్పగించబడిపోతారు, రోమా సైన్యానికి అప్పగిస్తారు, వారు నన్ను ఏం చేస్తారు? సిలువ వేస్తారు అని చెబితే వారు ఆ మాటని గ్రహించలేదట. చదువుకున్నారు? గుర్తుందా? మీరు ఇప్పుడు చదివింది మళ్ళీ చదవమంటారా? లూకా సువార్త 9వ అధ్యాయం 45వ వచనంలో,
ఏమని రాయబడింది అక్కడ? యేసుక్రీస్తు చెప్తున్నారు, నేను చెప్పే ఈ మాట మీ చెవులలో నాటనీయుడి. ఏంటంట? ఆ మాట చెప్పిన తర్వాత చెప్పారు ఆయన, నేను చెప్పే ఈ మాట మీ చెవులలో నాటనీయుడి అని గట్టిగా చెప్పిన తర్వాత అప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట. నన్ను మనుషుల చేతికి మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడు, వారు ఆయన సిలువ వేసి చంపబోతున్నారు అని చెప్పాడు ఆయన. నేను చెప్పే ఈ మాటలు మీ చెవుల్లో పెట్టుకుండయా అని చెప్పినా కూడా వాళ్ళు దాన్ని గ్రహించలేదు. గులాబ్ బ్రదర్, ఇదేంటి బ్రదర్? గులాబ్ బ్రదర్, నా మాట వినండి అని నేను మీకు ఒక విషయం చెప్తే మీరు మర్చిపోతే ఎలా బ్రదర్? ఆ గులాబ్ బ్రదర్ గారి గురించి, రాజు బ్రదర్ నేను ఒక మాట చెప్తా మీరు వినండి అని నాతో చెప్పి ఆయన నాకు ఒక మాట చెప్తున్నప్పుడు నేను వినకపోతే ఆయన ఏమనుకుంటాడు అప్పుడు? ఏంటి ఇంత నిర్లక్ష్యం వెనుక అనుకుంటాడా? నేను చెప్తుంటే నా మాట వినట్లేదు అనుకుంటాడా? మరి యేసుక్రీస్తు చెప్పారు, ఈ మాట నేను ఇప్పుడు చెప్పబోయే ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. పెట్టుకోండి, బాగా నాటించుకోండి మీ చెవుల్లో ఈ మాటల్ని. స్థిరంగా ఈ మాటలు మీ చెవులలో ఉంచుకోండి అని చెప్పి తనకి జరగబోయే సంభవాన్ని చెప్తే అక్కడ వాళ్ళకి అర్థం కాదు. ఇదేంటి బ్రదర్? ఇదే కదా, చాలా విషయాలు ప్రభు హెచ్చరించి చెప్పారు, కానీ దాని వాళ్ళు గ్రహించలేదు. యెషయా గ్రంథంలో చెప్తా ఉంది, మీ చెవులు మందములాయను, మీ హృదయం కొవ్వింది కాబట్టి నా మాటలు మీరు వెళ్ళలేకపోతున్నారు. మీ చెవులకి ఏమైపోయినాయంట? చెవులు మందం అయిపోయినాయి. మీ చెవులు, మీ హృదయం కొవ్విపోయింది. దానిని బట్టి నేను చెప్పే మాటలు మీకు అర్థం కావట్లేదు. మీరు వినుటకు మాట వింటే కానీ దాన్ని గ్రహింపలేరు. వింటున్నారు కూర్చొని, రెండు చెవులు పెట్టి రెండు కళ్ళు పెట్టి చక్కగా వింటున్నారు, కానీ దాన్ని మీరు గ్రహించలేదు. ఈ క్రైస్తవులకు మనం చెప్తా ఉన్నాము, ఈ క్రైస్తవులు చెవులతో వింటున్నారు, ఓ కళ్ళతో చదువుతున్నారు, బైబిల్ని ఆరోగ్యం చేస్తున్నారు, ఉజ్జీవంగా ఉన్నారు, కానీ బైబిల్లో వ్రాయబడిన భాషను వారు పట్టుకోలేకపోయారు. ఇక్కడ మేము బహిరంగంగా మాట్లాడుతున్నాం. ఎవరికి భయపడేవాళ్ళం కాదు మేము, ఎందుకంటే ఈ లోకానికి అధికారం గల వానికి ఈ లోకానికి మేము వచ్చాము. ఆనాడు యేసుక్రీస్తు యొక్క మాటలు ఏ విధంగా అయితే ఆ యొక్క శాస్త్రులు పరిసర సర్దుకేయులకి ఈయన మాట, ఈయన ఎలాంటి ఇటువాడినా, ఈయన అధికారం కలిగిన వాడిగా మాట్లాడతాడేంటినా అని ఎలాగైతే యేసుక్రీస్తు అన్నారో, ఇప్పుడు అదే అధికారం కలిగిన వాడిగా మేము ఈ లోకంలో ఉన్నాము. క్రైస్తవులతో మేము మాట్లాడుతున్నాము. మీరు చదివే బైబిల్, మీ ఇంట్లో మీ బీరువాలో ఉండే బైబిల్ మీకు అర్థం కాని భాషని మీరు అనుకుంటున్నారు. ఓ నా ఇంట్లో బైబిల్ ఉంది, నా దగ్గర ఉన్న బైబిల్ అయితే కింగ్ జేమ్స్ వెర్షన్ ఉంది, ఓ నా బైబిల్ కి అయితే గోల్డ్ పెయింటెడ్ చుట్టూ గోల్డ్ పెయింట్ వేసుకున్నాను, నా మంచి కవర్ వేసుకున్నాను అని. నా ఇంట్లో బైబిల్ అయితే నా ఇంట్లో ఉన్న అందరికీ మనిషిలో బైబిల్ ఉంది. నీకు ఎంతమంది బైబిల్, ఎన్ని బైబిల్ ఉన్నా, ఎంతమంది నీ ఇంట్లో ఉన్నా, నీ ఇంట్లో ఉన్న బైబిల్ నీకు ఎరిగిన భాష. మరి ఎవరు చెప్పాలి భాషని అర్థము? మరి మనకి ఎలా అర్థమవుతుందో బైబిల్ ఉన్న భాష? మధ్య బ్రదర్, మరి అయితే ఎవరు తెలుస్తుంది? క్రైస్తవులు మనం పిలువబడే వారికే బైబిల్ తెలియకపోతే మరి ఎవరికి అర్థమవుతుంది? మరి ఎవరు దానికి అర్థం చెప్పగలరు? ఈ లోకంలో పరిశుద్ధ గ్రంథాన్ని అనువాదించగలవాడు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. ఆయన గ్రంథాన్ని అనువదించేవాడు ఆయనే మాత్రమే ఉన్నాడు. ఆయన, నేను ప్రవక్తనండి, నాకు తెలుసు బైబిల్ విషయాలు, నేను చెప్పింది వాస్తవం చెప్పాడా, అతను అబద్ధికుడే. ఓ నేను పాస్ట్ గారినండి, ఈ వాక్యం తెలుసు అని చెప్పాడా, అతను అబద్ధికుడే. నువ్వు అతను నమ్మకూడదు. మరి ఎవరు నమ్మాలి బ్రదర్? మరి ఎరుగని యొక్క భాష, మనము గ్రహించలేని బైబుల్ని, మనకు అర్థం కాని ఈ బైబుల్ని అర్థం చేసుకోవడానికి మనం ఎవరి మీద ఆధారపడాలి? ఎవరిని మనం ఆశ్రయించాలి? ఎవరైతే గ్రంథకర్త ఉన్నారో ఆయన మీద మనం అనుకోవాలి. హల్లెలూయా. అందుకోసం మేము ధైర్యంగా మాట్లాడుతున్నాము. క్రైస్తవుల చేతిలో ఉన్న బైబిల్ వారు ఎరుగని భాష, వారు గ్రహించలేని భాష, వాళ్ళకి అర్థం కాని భాష. వాళ్ళు చదువుతున్నారు దాన్ని కానీ గ్రహించలేదు, వాళ్ళు చూస్తున్నారు దాన్ని కానీ దాన్ని గ్రహించలేదు. కారణము అది వారు ఎరుగని భాష. ఇదేంటి బ్రదర్, మా పాస్టర్ గారు పెద్ద ఉద్యోగ ప్రసంగికుడు చేస్తా ఉన్నాడు ఆయన, మరి మేము వింటా ఉన్నాము. మీరు వింటున్నారు, మీరు వినుటకు మాత్రమే విందురు కానీ దాన్ని మీరు గ్రహించలేదు. కారణము బైబిలు ఎరుగని భాష. ఇదేంటి బ్రదర్,
బైబిల్ ఎదిగిన భాష ఏంటి? మీరు బైబిల్ తీయండి, ఆది కాండము చూడండి. ఆది కాండము, నిర్గమాకాండము, మరి లేవే కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము కనపడతారు కదా, మేము చదువుతున్నాం కదా. మాకు అర్థం కాని భాష ఏంటి? ఓ బ్రదర్, నువ్వు అక్షరాలు మాత్రం చదువుతున్నావు బ్రదర్, కానీ అక్షరాల వెనక దేవుడు చుట్టబడి ఉన్నాడు, అది చూడాలి నువ్వు. హల్లెలూయా. కాబట్టి మీ రాత్రికాల సభలో చెప్తున్నాము, బైబిల్ పట్టుకున్న ప్రతి వ్యక్తి దాన్ని అర్థం చేసుకున్నవాడు కాదు. బైబిల్ బోధించే ప్రతి పాస్టరు దాన్ని అర్థం చేసుకున్నవాడు కాదు. ముఖ్యంగా క్రైస్తవులు గ్రహించలేని చెప్పచ్చు గ్రంథం, వాళ్ళకి అర్థం కాల. రాత్రికాల సమయంలో ఆ యొక్క దేవుని యొక్క భాష, బైబిల్ యొక్క భాష ఏమైందో చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఒక ద్విభాషి ఉన్నాడు ఈ లోకంలో, ఒక ద్విభాషి రావాలి బైబిల్ చెప్పాలి అంటే. ఆమోసు 3:7 ఒకసారి చూడండి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. త్వరగా తీసి చదివి సహాయం చేయండి బ్రదర్. 3:7. తన సేవకులైన ఆ, ప్రవక్తలకు తాను ఆ, సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అనే యెహోవా ఏమీ చేయడు. చూసారా? హల్లెలూయా. యెహోవా ఈ భూమి మీద పనిచేయాలంటే తన సేవకులైన ప్రవక్తల ద్వారా మాత్రమే పనిచేస్తాడు ఆయన. ఓ ఈయన గొప్ప పాస్ట్ కాదండి, ఏ కళలు చూస్తాడు, దర్శనం చూస్తాడు, ఓ నథింగ్, అతని వల్ల ఏం కాదు. ఓ ఇది గొప్ప పాస్ట్ కాదండి, ఏ సంఘంలో 1,00,000 మంది ఉన్నాయండి, దేవుడికి నథింగ్, అతని వల్ల ఏమి కాదు. దేవుడు పని చేయాలంటే అతను దేవుని యొక్క ప్రవక్త అయి ఉండాలి. యెహోవా ఈ భూమి మీద మాట్లాడాలంటే అందరితో మాట్లాడినా దేవుడైన యెహోవా తాను చేయదలిసిన దాన్ని తన సేవకులైన ప్రవక్తల ద్వారా మాత్రమే సంఘాన్ని బయలుపరుస్తాడు ఆయన. అర్థమైంది బ్రదర్? బైబుల్ ఎరుగని భాషగా ఉందని మేము ఎందుకు చెప్తున్నామంటే, ఈ బైబుల్ ఎరుగని భాషగా ఉన్న బైబుల్ నీకు అర్థం కావాలి అంటే ఒక ప్రవక్త చెప్పడానికి, ఒక ప్రవక్త వచ్చి ఎరుగని భాషగా ఉన్న ఈ గ్రంథాన్ని తీసి నీకు అర్థమయ్యే వివరంగా చెప్పాలి. మొదటి రాకడలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ లోకానికి వచ్చాడు, అవునా? ముందుగా యోహాను వచ్చారు, తర్వాత యేసుక్రీస్తు వచ్చారు. అప్పటికి వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది, పాత నిబంధన అంతా వాళ్ళ చేతిలో ఉంది, అవునా? ఉంది కదా, ఉన్నది సార్. పాత నిబంధన గ్రంథం అంతా అపోస్తులు ఏదైతే ఆ కాలంలో, మాది అపోస్తుల కాలంలో శాస్త్ర పరిచయ సంతకాలు ఎవరైతే ఉన్నారో ఆ కాలంలో పాత నిబంధన బైబిల్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. కానీ మెస్సియా వచ్చి అక్కడ తిరుగుతూ ఉంటే మెస్సియాని ఏమన్నారు బ్రదర్? మోతీరాం బ్రదర్, యేసుక్రీస్తు ఏమన్నారు వాళ్ళు? అక్రమ సంబంధం పుట్టినవాడా అని తిట్టారా? తిట్టారా లేదా? మరి వాళ్ళ చేతిలో బైబిల్ ఉంటే, మెస్సియా అక్కడ నిలబడి ఉంటే, ఓ ఈ బైబిల్లో నిలబడే మెస్సియా నువ్వేనా, నువ్వేనా యేసు, నువ్వేనా దేవుడివి అని చెప్పకుండా ఏమని పిలిచారు ఆయన్ని? ఓ దెయ్యం పట్టినవాడా, ఏంటి మా కొత్త బోధలు చేస్తున్నావు, మా విశ్వాసం ఏంటి, మా దేవుడు ఎవరు యెహోవా, మా ప్రవక్త ఎవరు మోషే, మా తండ్రి ఎవరు అబ్రహాము, నువ్వేంటి కొత్త బోధలు చేస్తున్నావు? మరి బైబిల్ చేతిలో ఉన్నప్పుడు మెస్సియాని కనుగొనాలి బ్రదర్, కనుగొనాలి బ్రదర్ బైబిల్ ప్రకారంగా. మరి మెస్సియా అక్కడ నిలబడి ఉంటే ఆయన్ని లాక్కుని పోయి సిలువేసి చంపేసారు వాళ్ళు. కారణము వాళ్ళకి అర్థం కాని భాష, వాళ్ళ అర్థం కాని భాష అక్కడ వాళ్ళకి. ఆ బైబిల్ వాళ్ళు అనుకుంటున్నారు మేము బైబిల్ చదువుతున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఆ బైబిల్ వాళ్ళకి అర్థం కాలేదు. బైబిల్ వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి వారి కోసము ప్రాణం పెట్టడానికి దిగి వచ్చినట్టుగా ఆ దేవాది దేవుణ్ణి కన్యామర్య గర్భంలో వచ్చినట్టుగా యేసుక్రీస్తుని అకారణంగా అన్యాయంగా తీసుకుని పోయి కలువల్లో సిలువేసి చంపేశారు ఆయన. కారణము బైబిల్ వాళ్ళకి అర్థం కాకపోవటమే. యేసుక్రీస్తుని ఆనాడు ఆ యొక్క శాస్త్రులు పరిచయం సత్యకాలు చంపడానికి గల ఒకే ఒక కారణము, వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్ వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల ఈయన మెస్సియా కాడు, ఈయన దేవుడు కాదు, ఈయన మన వల్ల వచ్చిన ఒక మానవుడు, ఈయన ఎలా దేవుడు కాగలడు అని ఆయన తీసుకెళ్లి తిరస్కరించి సిలువేసి చంపేశారు. దానివల్ల యేసుక్రీస్తు మన కోసం సిలువలో చనిపోయాడు ఆయన. మరి నేటి కాలంలో కూడా అదే చరిత్ర తిరిగి పునరావృతమవుతుంది. ఓ మనం ఎటుగా చూసినా, ఏ వీడియో చూసినా చర్చలు కనబడతా ఉన్నాయి, ఎక్కడ చూసినా మనకు బైబిల్ స్టాల్స్, బుక్ స్టాల్స్ కనబడతా ఉన్నాయి. కానీ ఎవరు కూడా ఈ గడియకు సంబంధించిన మెస్సియా ప్రవచనం యొక్క జరిగేది మనం చూపించట్లేదు. ఎవరికి కూడా అవి అర్థం కావట్లేదు.
ఇక మేము చెబుతున్నాము, ఇదిగో 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 మీరు ఎదురు చూస్తున్నాం మెస్సియా ఈ లోకానికి రావాలి. ఆయన వచ్చినప్పుడు ఇదిగో ఏ కార్యాలు జరుగుతాయి బైబిల్లో రాయబడి ఉందో ఆ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి అని మేము ఈ లోకాలు చూపిస్తూ ఉంటే వాళ్ళు మమ్మల్ని ఏమంటున్నారు? వాళ్ళు అబద్ధికులండి. ఎవరన్నా వాళ్ళు మాట్లాడమని? వాళ్ళకే తెలుసు మనిషిని పట్టుకొని దేవుడు చేస్తాను వాళ్ళు. చూసారా ఆనాడు యేసుక్రీస్తు కాలంలో ఏం జరిగిందో, ఎలాగైతే మానవుడిగా ఉన్న ఆయన్ని తీసుకుని దేవుడు ప్రకటించిన అపోస్తలులు ఏదైతే హింసించారో, నేడు రెండవ రాకడలో వచ్చిన మెస్సియాని ఇదిగో ఈ మానవుడే దేవుడిగా ఉన్నాడు, ఈ మానవ శరీరంలో దేవుడు ఉన్నాడు అని మనం చెబుతూ ఉంటే మనల్ని కూడా అదే విధంగా దూషిస్తున్నారు, హేళన చేస్తూ ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఉన్న బైబిల్ కనుక వాళ్ళు గ్రహించినట్లయితే ఈ గడియలో భూమి మీదకి వచ్చిన మెస్సియాని వాళ్ళు గుర్తించుండేవాడిని. హల్లెలూయా. వాళ్ళు బైబిల్ వాళ్ళు అర్థం కాలేదు కాబట్టి ఈ యొక్క చివరి దినాల్లో వచ్చిన మెస్సియా వారికి అర్థం కాలేదు. ఏంటి బ్రదర్ ఏ విషయాలు మాకు అర్థం కాలేదు, బైబిల్లో ఏ విషయాలు మాకు అర్థం కాలేదు చెప్పండి అని మనల్ని అడుగుతారు వాళ్ళు. తీయండి అసలు ఆది కాండం నుంచి మీకు ఆది కాండమే మీకు అర్థం కాలేదు. మిగతా ప్రకటన దాకా మీకు వెళ్ళాల్సిన అవసరం. బైబిల్ యొక్క మొదటి పుస్తకమైన ఆది కాండంలో ఏమి జరిగిందో కూడా నీకు తెలియదు. నువ్వు క్రైస్తవుడిగా పిలుచుకుంటున్నావు కానీ ఆది కాండంలో ఏం జరిగిందో నీకు తెలియదు. నీకు స్త్రీకి నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగుతుంది అని రాయబడింది బైబిల్లో. ఏం జరిగిందో తెలుసా నీకు? తెలీదు. ఆది పాపం జరిగింది అక్కడ, ఆది పాపం ఏం జరిగిందో తెలుసా నీకు? తెలీదు. ఇలా స్త్రీ సంతానం రావాలని ఆయన ప్రవచించే ప్రవచనము ప్రకటన 12వ అధ్యాయంలో నెరవేర్పు జరిగింది. అది ఎలా దేవుడు ముడిపెట్టి ఉంచాడు తెలుసా నీకు? తెలియదు. మరి నీకు ఆది కాండంలోనే తెలియకపోతే ప్రకటన గ్రంథ మర్మాలు నీకు ఎలాగ అర్థమవుతాయి? ఇంకా ఆదిలో ఏం జరిగిందో తెలియకపోతే అంతలో విషయాలు నువ్వు ఎలా గ్రహించగలుగుతావు? గ్రహించగలవా? గ్రహించలేవు. కాబట్టి ఇక్కడ క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ బోధకులు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. మాకు సమస్తం తెలిసిపోయింది, మాకు అంత అర్థమైపోయింది అని అంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఏమీ అర్థం కాల. వాళ్ళకి ఆది కాండమే అర్థం కాదు. వాళ్ళకి ఆది కాండమే అర్థం కాలేదు. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ ఎలా జరుగుతుందో ఈ క్రైస్తవులకు అర్థం కాలేదు. యేసుక్రీస్తు రెండవ రాకడ ఎలా జరిగిందో ఈ క్రైస్తవులకు అర్థం కాలేదు. కారణము వారి చేతిలో ఉన్న బైబిలే ముందు వాళ్ళకి అర్థం కాలేదు. తన రెండవ రాకడలో ఆయన ఎలా వస్తారు అని చెప్పారు. ఆ వ్రాయబడిన లేఖనాల ప్రకారంగానే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలుగాక. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు అనగా మన దేవుడు ఒకే ఒక దేవుడు. ఆయన ఏమైనారు? ఆత్మ అయిన దేవుడు. ఆత్మ అయిన దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా చూడడానికి అవకాశం లేదు. ఆత్మ మనం చూడగలమా? చూడలేము. కాబట్టి మనం పట్టుకోలేని, తాకలేని, చూడలేని దేవుడు మన దేవుడు. తనకు తానుగా ఉన్న దేవుడు మన దేవుడు. ఎవరిలో తెచ్చిపెడితే వచ్చిన దేవుడు కాదు మన దేవుడు. తనకు తానుగా ఉనికిలో ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఇప్పటి నుంచి మొదలుపెట్టి 1,00,000 కోట్ల సంవత్సరాలు నువ్వు వెనకెళ్తే ఇదిగో అక్కడే ఉన్నాడు. అక్కడి నుంచి మరొక 1,00,000 కోట్ల సంవత్సరాలు వెనకెళ్తే ఇదిగో మళ్ళా అక్కడ ఆయనే ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. కారణము తనకు తానుగా ఉన్న దేవుడు మన దేవుడు. ఎవరో పెడితే వచ్చే దేవుడు కాదు ఆయన. ఇప్పుడు ఆ దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మరూపిగా ఉన్నాడు. ఆ ఆత్మరూపిగా ఉన్న దేవుడు మన మధ్యలోనికి రావాలి అంటే ఆయనకి శరీరం కావాలి. ఆయనకి అవును బ్రదర్, దేవుడు మీ దగ్గర రావాలంటే ఏం కావాలి? శరీరం కావాలి. కాబట్టి మనుషుల ప్రమేయం లేని ఒక దేహాన్ని కన్య మరియ గర్భంలో రూపొందించి ఆ శరీరాన్ని ఈ లోకాన్ని తీసుకుని వచ్చి ఆ శరీరము పెరిగిన తర్వాత బాప్తిస్మం తీసుకునే సమయంలో ఆ ఒకే ఒక దేవుడు, విశ్వాంతరాలలో ఉన్న ఆ ఏకైక దేవుడు ఆ శరీరం లోపలికి దిగి వచ్చాడు. ఆ శరీరం లోపలికి దిగి వచ్చిన ఆ దేవుడే నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ఆయన మన కోసం ఏం చేశారైనా ప్రాణం పెట్టాడు ఆయన రక్షకుడిగా. ఇప్పుడు మరలా ఆయన రావాలి రెండవ రాకడలో. మరలా యేసుక్రీస్తు రెండవ రాకడలో రావాలంటే ఎలా రావాలి? మాకు తెలుసు బ్రదర్, నువ్వు ఆ విషయం మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. మాకు తెలుసు యేసుక్రీస్తు రెండవ రాకడలో రావాలని మాకు అర్థమైపోయింది. సహోదరుడా, యేసుక్రీస్తు రెండవ రాకడలో రావాలంటే నీకు మొట్టమొదటిగా బేసే తెలియదు. నీకు అసలు ఆయన రెండవ రాకడ సంబంధించిన విషయాల్లో నీకు మొట్టమొదటిగా పునాదానికి అర్థం కాలేదు. ఆయన ఎలా రాబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు, ఎలా సంచరించబోతున్నాడు, భూమి మీద ఎలా నడయబోతున్నాడు అనే విషయము దానికి పునాదానికి అర్థం కాలేదు. యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావాలి అంటే మరలా రెండవసారి ఎలా రావాలైనా? మరలా మానవుడిగానే. హల్లెలూయా.
దొంగ వలే గాడ్ బ్లెస్ చేసి నిజంగా దొంగ వలే రావాలి. దొంగ ఎప్పుడొస్తాడు మనకు తెలీదు. అవునా? ఆ కాబట్టి వచ్చి వెళ్ళిపోయి దోసుకుని వెళ్ళిపోయిన తర్వాత మనకు అర్థం అయిపోతుంది, మా ఇంట్లో దొంగపడ్డాడు, మొత్తం దోసుకుపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ రెండో రావడం కూడా అలాగే జరిగిపోయింది. యేసుక్రీస్తు చెల్లిపోయాడా? ఓ దొంగ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయాడు ఆయన. మేము పట్టుకోలేకపోయామే, మాకు దొరకలేదే. చూసారా? ఆయన దొంగలా వచ్చేటి, దొంగలా వెళ్ళిపోయాడు. ఇదేంటి బ్రదర్ మీరు చెప్పే బోధ వాక్యానికి సరిపోవట్లేదే అని అడుగుతారు మనల్ని. ఓ మేము చెప్పే బోధ ఏదైతే ఉందో అది పరిశుద్ధ గ్రంథంలో లేఖనానుసారంగానే ఉందా వాక్యం. హల్లెలూయా. ఓ ఆయన చెప్పారు యేసుక్రీస్తు సరే రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నారు, ఆయన ఈ యొక్క రెండవ రాకడ జరిగే సమయంలో ఎలాంటి ప్రవచనం మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, ఆది కాండములో, ప్రకటన గ్రంథంలో రెండవ రాకడకు సంబంధించిన లేఖనం ఏవైతే ఉన్నావో ఆ లేఖనముల యొక్క నెరవేర్పు మన కళ్ళు నెరవేర్చబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఇంకా మీకోసం చూపించడానికి కొన్ని చిత్రాలు తీసుకొచ్చాం. మీకోసము కొన్ని చిత్రాలు తీసుకొచ్చాను, నేను చూపించాలని. కనబడుతున్న ఫోటోలు. ఈ యొక్క ఫోటో ఎవరంటే అమెరికా దేశంలో వచ్చాడు ఈయన. ఈయన పేరు బ్రెన్హాం. అమెరికా దేశంలో పుట్టాడు ఈయన. 1909లో పుట్టాడు ఈయన. 1965 సంవత్సరంలో ఈ లోకం వెళ్ళిపోయాడు ఈయన. కార్ యాక్సిడెంట్ లో ఆయన్ని కావాలని రోమా సంఘం ఆయన్ని కార్ యాక్సిడెంట్ ద్వారా చంపింది. ఈయన 1909 నుంచి 1965 వరకు ఈ భూమి మీద ఉన్నారు. ఆయన జీవించిన కాలం అది. ఈయన పరిచర్యలో యేసుక్రీస్తు కాలంలో జరిగిన 3.5 సంవత్సరాల పరిచర్య ఈయన ఒక రాత్రిలో జరిగించాడు. ఇప్పుడు నేను మీకు చూపించే ఫోటో ఏదైతే ఉందో ఈ యొక్క వ్యక్తి యేసుక్రీస్తు చేసిన పరిచర్య 3.5 సంవత్సరాలు చేశారు యేసుక్రీస్తు. కానీ ఈయన డర్బన్ అనే ఒక ప్రాంతంలో ఒకే ఒక రోజు చేశాడు ఆయన ఇంక ఈ భూమి మీద ఎన్ని రోజులు ఉన్నారు చూడండి. దరిదాపుగా 54-55 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నారు ఆయన. భూమి మీద ఉన్నారు ఆయన. ఈ యొక్క ఇన్ని సంవత్సరాల్లో మరి ఎన్ని యేసుక్రీస్తు పరిచయం జరగకుండా వచ్చాక. అవునా? తర్వాత రెండో చూడండి, ఈ యొక్క తలపైన ఏం కనబడుతుంది మీకు? ఏం కనబడుతుంది? అగ్నిస్తంభం. నేను బోర్డు పెట్టుకున్నా. ఏం కనబడుతుంది ఇక్కడ? అగ్నిస్తంభం కనబడుతుంది. దాని వెలుగు అది. చాలా మంది బుద్ధిహీనులు, అర్థం కాని వారు ఒక ఫోటో తీయడం వల్ల అది రిఫ్లెక్ట్ అయ్యి ఆ వెలుగు కనబడుతుందంటే అని చెప్తున్నాడు వాళ్ళు బుద్ధిహీనులు. వాళ్ళకి బైబిల్ అర్థం కావట్లేదు వాళ్ళకి. యెహోవా యేసుక్రీస్తుగా వచ్చి సముద్రంలో నడుచుకుంటూ పోతే యేసుక్రీస్తు సముద్రం మీద నడిచారా? కానీ కొంతమంది బుద్ధిహీనులు ఏమన్నారు తెలుసా? ఆ సమయంలో శీతాకాలం అది, రిల్లు గడ్డి బాగా ఎక్కువగా ఉండేది, మంచు అది సముద్రం కూడా బాగా ఆ చలికి గడ్డగట్టేసింది. ఆ గడ్డగట్టిన మంచు గడ్డ మీద యేసుక్రీస్తు నడిచారు తప్ప సముద్రం మీద నడవలేదు అని పేపర్ల కటింగ్ లో టీపిక్స్ కూడా నా దగ్గర. బుద్ధిహీనులు, మందమతులు, ప్రవక్తల మాటలు నమ్మని మందమతులు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు తలపైన ఉన్న అగ్నిస్తంభం అది ఒరిజినల్ కాదండి. వీళ్ళు ఏదో చెప్తున్నారు, ఈ రాజుకి పని లేదు, ఆ రమేష్ కి పని లేదు, ఆ సతీష్ బాబుకి పని లేదు, లేదా వెలుగులో థామస్ కి ఓ పని లేదు, ఓ ప్రవక్త వాళ్ళకి బుద్ధి లేదు. ఈ యొక్క వెలుగు ఏదో ఫోటో తీస్తే అది రిఫ్లెక్ట్ అయింది, కానీ అది ఏ మాత్రం కూడా దేవుని యొక్క వెలుగు అతీతమైన జీవి కాదు అని చెప్తున్నారు. కానీ సైంటిఫికల్ గా రుజువు చేసింది ఇది వెలుగు అతీతమైన జీవి అని. హల్లెలూయా. ఇది ఎలాంటిదట? అతీతమైన జీవి ఈయన తలపై ఉంది. ఈయన పరిచయం చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం. ఈయన ఎవరో మీకు పరిచయం చేయడానికి వచ్చాం మేము ఇక్కడికి. హల్లెలూయా. ఈయన తలపైన అగ్నిస్తంభం ఉంది. ఈ అగ్నిస్తంభం ఎప్పుడు వచ్చింది తెలుసా తల మీదకి? ఆయన 1909లో ఏప్రిల్ 6వ తారీఖున ఆయన ఈ లోకంలో పుట్టారు. ఒక చిన్న చెక్క ఇంట్లో, ఒక చిన్న చెక్కల ఇంటిలో. ఆయన ఎప్పుడైతే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చారో, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన వెంటనే ఈ యొక్క వెలుగు ఇంటి మీదకి వచ్చింది. అక్కడ ప్రసవం చేసినట్టు మంత్రస్థానంలో ఎవరైతే ఉంటారో, తల్లికి మంత్రస్థానంలో ఉంటారు కదా, వాళ్ళు ఆ యొక్క వెలుగును చూసి వాళ్ళు భయపడ్డారు. ఓ ఏంటి ఈ కిటికీలో నుంచి ఏంటి లోపల వెలుగు వచ్చింది, ఏంటి కుమారుడు పుట్టడంతోనే వచ్చిన ఈ వెలుగు ఏంటి?
ఆ తర్వాత మ్యాగీ అని ఒక జ్యోతిష్యుడు ఆయన చెప్పాడు, ఇదిగో ఈ యొక్క బ్రాహ్మణ ఈ మనిషి పుట్టినప్పుడు నక్షత్రాలు వచ్చినాయి భూమి మీదకి ఏకరాశిగా. ఇదేంటి, యేసుక్రీస్తు పుట్టినప్పుడు కదా నక్షత్రం వచ్చింది, అవునా? నక్షత్రం ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు పుట్టినప్పుడు రావాలి కదా నక్షత్రము. కానీ ఈయన పుట్టినప్పుడు ఏమొచ్చింది? నక్షత్రం కూటమి వచ్చింది. ఈయన పుట్టినప్పుడు ఆ చిన్న చక్కగా ఇంటి మీదకి అగ్నిస్తంభం వచ్చింది. ఆయన పుట్టినప్పుడు ఈయన తలపైకి వచ్చిన, ఈయన దగ్గరికి వచ్చిన ఈ అగ్నిస్తంభము, ఈ జీవి అతీతమైన జీవి, ఈయన కారు యాక్సిడెంట్ చేయబడి నలగొట్టబడి సమాధి చేయబడి సమాధిలోంచి ఆ సమాధి మీద 3 దినాల నుండి ఆ సమాధిలో 3 దినముల తర్వాత ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయేటప్పుడు ఈ భూమి నుంచి వెళ్ళిపోయింది. సమాధిలోంచి ఆయన సమాధిలో పెట్టిన 3 రోజుల తర్వాత సమాధి మీద ఉంది. ఆ 3 సమాధి దాంట్లో కూడా హల్లెలూయా. సరే, ఈ యొక్క వ్యక్తి అమెరికా దేశంలో పుట్టారు. 1909లో పుట్టారు, ఏప్రిల్ 6వ తారీఖున. 1965 డిసెంబర్ 24న యాక్సిడెంట్ ద్వారా చంపారు ఈయన్ని. ఆ తర్వాత ఈ భూమి నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఈయన పుట్టినప్పుడు ఆయన తలపై అగ్నిస్తంభం వచ్చింది, వెలుగు వచ్చింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా అగ్నిస్తంభం వెళ్ళిపోయింది. ఏంటి అగ్నిస్తంభము అని శాస్త్రవేత్తలు పరిశీలన చేశారు. ఇది ఒక అతీతమైన జీవి. ఏంటంట అతీతమైన జీవి అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేల్ ప్రజల యాత్రలో ఉన్నప్పుడు, పవన్ బ్రదర్ వినండి, ఇజ్రాయేల్ ప్రజల యాత్రలో ఉన్నప్పుడు వారిని ఒక వెలుగు వెంబడించింది, అవునా? పోతీరా బ్రదర్? ఇజ్రాయేల్ ప్రజల యాత్రలో ఉన్నప్పుడు వారికి వెలుగు వెంబడించింది. పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను వారు నడిపించాడు దేవుడు. ఏదైతే అగ్నిస్తంభంలో ఉండి దేవుడు వారు నడిపించారో ఆ యొక్క అతీతమైన జీవితం ఆయనే మరలా అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో క్రైస్తవుల్ని చంపడానికి వెళుతున్నప్పుడు దమస్కు మార్గంలో పౌలు గారు చూశారు అగ్నిస్తంభాన్ని. అపోస్తల కార్యాల్లో ఆ అగ్నిస్తంభం దేవుడు శరీరధారిగా రాకముందు ఆయన ఎలా ఉన్నారు? అగ్ని అయి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ అగ్ని అయిన దేవుడు ఇదిగో ఈ యొక్క శరీరం పైన, ఈ గుడారం పైన ఉన్నాడు. ఎందుకు? ఓ ప్రవక్త బ్రహ్మాన్ని అడుగుతున్నాను. ఓ ప్రవక్త బ్రహ్మ కాదు అని ఎవరైతే నమ్మట్లేదో వాడిని కూడా అడుగుతాను. ఇదిగో విలియం మ్యారియన్ బ్రహ్మ అని మీకు పిలుస్తున్నా ఈ మానవ శరీరం పైన, ఈ మానవ గుడారం పైన ఇదిగో ఎందుకు ఆయన పుట్టినతో ఆయన తలపై అగ్నిస్తంభం వచ్చింది. ఆయన ఉన్నది లేదు, ఆయన తలపైన ఆ అగ్నిస్తంభం ఉంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకం నుంచి అగ్నిస్తంభం వెళ్ళిపోయింది. ఎందుకని ఈ యొక్క వ్యక్తి పైన తలపైన అగ్నిస్తంభం వచ్చిందని మేము అడుగుతా ఉన్నాం ఈ లోకాన్ని. దానిని బట్టే మేము బహిరంగ చెప్తున్నాము, క్రైస్తవులు ఎరుగని భాష బైబిల్ అని. హల్లెలూయా. ఈ యొక్క తలపైన అగ్నిస్తంభం ఎందుకు వచ్చింది? ఎందుకు భూమి జరిగింది? ఎందుకు వెళ్ళిపోయింది? ఇదిగో ఈ బ్రహ్మ కంటే ముందుగా చాలా మంది బ్రహ్మ తర్వాత కూడా చాలా మంది మేము ప్రవక్తలు పిలుచుకుంటాం. మరి ఎవరి తలపైన అగ్నిస్తంభము ఎందుకు బ్రహ్మనే ఈయన తలపైన మాత్రమే అగ్నిస్తంభం వచ్చింది? మేము లోకాన్ని అడుగుతా ఉన్నాము, మాకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో ఆ విధంగా రాయబడి ఉంది. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. బోర్డు నేను చెప్పాను కదా బోర్డు. ఇది ఒక మానవ శరీరము. బ్రహ్మ అనేది ఒక
మానవ శరీరము, ఈ మానవ శరీరం పైన ఆయన తలపైన అగ్ని స్తంభం సంచరిస్తా ఉంది. ఎటెళ్తే అటే జరిగింది అన్నమాట. అతీతమైన జీవి అని సైంటిఫిక్ గా రుజువైంది. ఈ యొక్క అగ్ని స్తంభము, మేఘ స్తంభం తాగినది ఎవరు మన దేవుడే కదా, పితరుల దేవుడే కదా, ఇద్దరు నడిపించిన దేవుడే కదా. ఇప్పుడు ఈ అగ్ని స్తంభము, ఈ తలపై ఉన్న ఈ అగ్ని స్తంభము 1963 సంవత్సరంలో మరలా ఎలా కనపడిందంటే, ఇది కనబడుతుంది ఫోటో. ఇది లైఫ్ మ్యాగజైన్ అనే ఒక పేపర్. ఇది ఆ రోజుల్లో 1963 సంవత్సరంలో మే నెల 7వ తారీఖున ఈ లైఫ్ పత్రికలో ఈ యొక్క మ్యాగజైన్ వచ్చింది, ఈ ఆర్టికల్ వచ్చింది. మీరు కావాలంటే గూగుల్లో కూడా మీరు చూడొచ్చు. గూగుల్లో కూడా ఉంది ఇది, మీరు కావాలంటే చూడొచ్చు. ఇది ఒక వింతైన రూపంలో ఉంది. రెండవది, మన మేఘములు ఏర్పడతాయి కదా, మన మేఘం ఉన్నాయి కదా, ఈ మేఘములు ఏర్పడే దానికంటే పై భాగంలో, అంటే అక్కడ మేఘాలు ఏర్పడవు, ఆ ప్రాంతంలో ఏర్పడింది. దరిదాపుగా 26 మైళ్ళ పొడవున ఇది ఏర్పడింది. చాలా మంది చూశారు దీన్ని. ఎందుకు ఏర్పడింది ఇది అర్థం కాలేదు, ఫోటోలు తీశారు. ఆ సమయంలో ఇది పేపర్లో వచ్చింది. ఇది మీకు ఎందుకు చూపిస్తున్నామంటే, మేము ఏదైతే మాట్లాడుతున్నామో దాని యొక్క రుజువులు ఇవన్నీ కూడా. అదొక సహోదరులారా, 63వ సంవత్సరంలో లైఫ్ పత్రిక, లైఫ్ మ్యాగజైన్ దీన్ని ప్రచురించింది. ఇదిగో మిస్టరీ క్లౌడ్, ఒక మర్మమైన మేఘము ఈ లోకానికి వచ్చింది. మేఘములు ఏర్పడని ప్రాంతంలో ఈ మేఘం ఏర్పడింది. చాలా మంది దీన్ని కూడా అపార్థం చేస్తున్నారు. మీరు గూగుల్కి వెళ్తే మీకు దొరుకుతాయి కూడా. ఇది ఒక విమాన ప్రమాదం జరిగిందంటే, అప్పుడు అక్కడ ప్రమాదంలో ఒక పొగ వచ్చింది. ఆ పొగ వల్ల ఈ మేఘం ఏర్పడింది. ఇది మామూలుగా దేవుని మేఘం కాదు. ఇది విమర్శకు ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ బైబిల్లో ఏదైతే రాయబడిందో, దేవుడు ఎలాగైతే వస్తానని చెప్పారో ఆ లేఖనం యొక్క నెరవేర్పు కేవలము ఎన్నిక చేయబడిన మాత్రమే గ్రహించగలుగుతారు. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పారు, నేను చెప్పే ఈ మాట మీ చెవులలో నాటునీయండి అని చెప్పాడు కదండి, వెళ్ళలేదు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో 1963 సంవత్సరం దేవుడి లోకం దిగుబడి రుజువులు ఈ లోపల కనబడుతుంది. ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను మేఘారుడినే వస్తున్నాను, ప్రతి నేత్రము రాయబడింది, జరుగుతుంది కదా. ఈ మేఘం అందరూ చూసారు. ఈ మేఘము, ఇదిగో మేఘం చేయాలి. యేసు క్రీస్తు 1963 సంవత్సరాల్లో జరగబడిన 63 సంవత్సరంలో మేఘారుడే యేసు క్రీస్తు వచ్చాడు ఆయన. మరి క్రైస్తవులారా, రెండవ రాకడ గురించి బోధించే బోధకులారా, 63 సంవత్సరాలు యేసుక్రీస్తు వచ్చేస్తే జనాలను నువ్వు ఎలా మోసం చేయగలుగుతావు? లోకస్తుల్ని, అవిశ్వాసాలను మోసం చేయగలుగుతావు, పెండ్లి కుమార్తెను నువ్వు మోసం చేయగలవు. హల్లెలూయా. ఎన్నిక చేయబడిన పెండ్లి కుమార్తెను నువ్వు మోసం చేయలేదు. 63 సంవత్సరాలు ఈ మేఘం ఎలా ఏర్పడిందంటే, 7 దేవుని కుమారుడు మేఘం ఏర్పడింది. ఇదిగో ఇలా 7 దూతలతో ఈ మేఘం అర్పించబడింది. 7 దూతలు, 7 దూతలు వచ్చారు. ఆ 7 దూతల యొక్క రూపమే ఈ మేఘము. ఈ మేఘములో అప్పుడు ఆ యొక్క 1963 సంవత్సరంలో ఈ మేఘం వచ్చినప్పుడు, ఈ సముదాయం వచ్చినప్పుడు, మనం పిలిచే ఈ యొక్క ప్రేమ, అప్పుడు ఈళ్ళలో 7 ఉన్న 7 చూద్దాం. ఈ మేఘంలో వచ్చిన 7 బైబుల్లో చదువుతున్నారు. అది కోసమే చెప్తున్నాము, ఇది క్రైస్తవులకు అర్థం కాని భాష, క్రైస్తవులు గ్రహించని భాష బైబుల్. ఇది బైబుల్లో 2 అడుగుతున్నారు. ఒక 7వ దూత 7వ సంఘకాలంలో వచ్చిన నవోదికే సంఘకాల వర్తమానం కదా, విలియం మరియ బ్రహాం అనే 7వ దూత. మరొక 7వ దూత ఉన్నారు. ఆయన ఏదైతే 1963 సంవత్సరంలో ఒక మర్మాయుక్తమైన మేఘం దిగి వచ్చిందో, ఆ మేఘములో దేవుని యొక్క దూత ఉన్నారు. ఆ దూతల్లో ఉన్న ఓ 7వ వాడే ఈ యొక్క చివరికాల సమయం వచ్చిన 7వ దూత. హల్లెలూయా. అందుకోసమే క్రైస్తవులకు అర్థం కాదు.
లోకానికి అర్థం కాలేదు. ఇద్దరు ఏడు దూతలు ఉన్నారు. ఒక ఆయన 7వ సంఘకాల వర్తమానికుడు, మరొక ఆయన ఈ మేఘములో వచ్చినట్టుగా ఆ వచ్చిన 7 దూతల్లో 7వ వాడు ప్రత్యేకమైన వాడు. హల్లెలూయా. ఈయన ఎలా ఉన్నాడంటే వాడి అయిన రెక్కలతో ఎగురుతూ చురుకు దిక్కుగా ఎగురుతూ ఆయన ఏం చేస్తాడంటే, ఇదిగో ఈ భూమి మీద నిలబడి ఈ మానవుడు ఈ మానవుడు 1909లో మానవ శరీరంలో వచ్చినటువంటి అగ్నిస్తంభంతో జరిగిన ఈ మానవుడిని ఈ మానవుడిని ఈ యొక్క పరమాయుక్తమైన దేవుని కుమారుల యొక్క సముదాయముల లోపలికి వీటిని ఆహ్వానించాడు. అంటే భూమి మీద ఉన్న బ్రహ్మ ఎక్కడికి వెళ్ళాడు? మేఘము లోపలికి వెళ్ళండి. ఇది ఎప్పుడు జరిగింది బ్రదర్? మన తరములో, మన జనరేషన్ లో మొదటిగా బ్రదర్, మన జనరేషన్ లో యేసు క్రీస్తు యొక్క 2వ రాకడ జరిగింది. ప్రభుకి స్తోత్రం కనుక ఇది మా బలవంతపు మాటలు ఉద్యోగంతో వచ్చిన మాటలు కాబట్టి సైన్స్ రుజువుపరిచింది, పరిశుద్ధ గ్రంథం రూఢీపరిచింది, లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి, ప్రవక్తలు ప్రవచించారు. యేసు క్రీస్తు ఆయన చూపించి రాబోతున్నాడు. ఆయన ఒక దగ్గర నుంచి రేపు లేచి పరదికి వస్తున్నట్టుగానే యేసు క్రీస్తు రాబోతున్నాడని బైబిల్ బోధిస్తోంది. ఆ బైబిల్ ప్రకారంగా యెరూషలేమున తూర్పు దగ్గర ఉదయించిన యేసు క్రీస్తు పడమర దిక్కున ఆయన మరలా కనబడతా ఉన్నాడు. ఏడుగురు దేవుని కుమారుల యొక్క సముదాయాలు రూపంలో వచ్చిన ఆ మేఘ స్తంభంలోకి ఈ భూమి మీద ఉన్న బ్రహ్మ అనే మానవ శరీరం ఉన్న ఈ వ్యక్తిని ఈ మేఘంలో తీసుకుని పోయాడు. ఎవరంటే ఈయన 7వ దూత. ఈ 7వ దూత మేఘంలో వచ్చే 7వ దూత 7వ సంఘాల వర్తమానికి మేఘం లోపలికి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. అర్థమవుతుంది సహోదరి. యేసు క్రీస్తు 2వ రాకడలో మేఘాలుడై వచ్చారు. ఇదేంటి బ్రదర్? క్రైస్తవులకు మనకు అర్థం కాలేదు. పవన్ బ్రదర్ ఇంకా డ్రమ్ములు కొట్టి అయ్యా దిగు అంటారు. యేసుక్రీస్తు ఆల్రెడీ వచ్చేస్తే వీళ్ళు ఇంకా డ్రమ్ములు కొట్టి యేసురా కారణం ఏంటి? వచ్చిన బ్రదర్ బైబుల్ వాళ్ళకి అర్థం కాలేదు బ్రదర్. ఇప్పుడు మీరు చెప్పండి మోసీరా బ్రదర్, బైబిల్ అర్థం కాని వాళ్ళకి వెళ్తారా? యెహోవా పంపిన ప్రవక్త చేతకు వస్తారా? మీరు సూటిగా రుచులు భీంపులో విశ్వాసాలు మేము సూటిగా మాట్లాడుతున్నాము. ఇదిగో దేవుడు తన సాగులో ప్రవక్తలు పంపించిన వర్తమాన దగ్గరికి మీరు వస్తారా, లేదా మానవ కల్పించేంత గోళం అయిపోయి ఉంటారా? ఎక్కడుంటారు? ఛాయిస్ మీదే. పరలోకం కావాలంటే దేవుని చేత పంపబడిన ప్రవక్త చేతకు మీరు రండి. ఆ ప్రవక్త మీకు మార్గదర్శి అయినాడు. ఆ ప్రవక్త మీకు వర్తమానం చూపిస్తాడు. ఆ ప్రవక్త మీకు పరలోక గొడవలో మీకు చూపిస్తాడు. ఆ ప్రవక్త బైబిల్లో మీరు గ్రహించిన విషయాలని మీకు అర్థమైన ఆ ప్రవక్త మీకు బోధిస్తాడు. బైబిల్ని బోధించగలిగింది ఒకే ఒక వ్యక్తి, అతను ప్రవక్త అయి ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో పాస్టర్లు, ఈ లోకంలో జ్ఞానులు, ఈ లోకంలో ఎంతమంది ఉన్నా సరే బైబిల్ని బోధించలేదు. ఎందుకని ఆమోసు 3:7 ప్రకారంగా దేవుడు తన ప్రవక్తల ద్వారా మాత్రమే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. గూఢవాక్యాలు, భవిష్యత్తు గూఢమైన వాక్యాలు, ఇవన్నీ కూడా రహస్యమైనటువంటి సంగతులు. ఈ రహస్యమైన సంగతులు ఈ లోకానికి అర్థం కాక వరకు కారణం వాడి కోసం కాదండి. యేసుక్రీస్తు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆయన తన శిష్యులు కూడా అక్కడ పేతురు, యోహాను, యాకోబు ఉన్నారు అక్కడ. ఆయన అడిగాడు, అయ్యా మనిషి కుమారుడైన నన్ను గురించి జనుడు ఏమనుకొనిస్తున్నారు అని అడిగాడు ఆయన. ఎందుకని యేసుక్రీస్తు భూమి మీద ఉన్నారు. నా గురించి అర్థమవుతుంది కదా, నా గురించి ప్రజలు ఏం చెప్పుకుంటారు బ్రదర్, నా గురించి ఏమనుకుంటారు, నేను మెసేజ్ అనుకుంటారా, దేవుడు అనుకుంటారా, ఏమనుకుంటారు అసలు అని అడిగారు. అడిగితే అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంట, అయ్యా నువ్వు ఏలియా అంటున్నారు, నువ్వు ఇర్మియా అంటున్నారు, నువ్వు యోహాను అంటున్నారు, ఇలా ప్రవక్తల్లో ఒకటి నువ్వు అని అంటున్నారయ్యా అని చెప్పారు. నువ్వు ఏలియా అంటున్నారు, యోహాను అంటున్నారు, ఇర్మియా అంటున్నారు, ప్రవక్తల్లో ఒకటివి అని అంటున్నారు అని చెప్పారు వాళ్ళు.
అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు? సరే ఈ లోకం ఏమన్నా అనుకోండి, ఈ లోకము ఏమైనా అనుకోని, కానీ మీరేమనుకుంటున్నారు? ఆచార్యానికి ఫోన్ పెట్టండి. ఎన్ని ముందు పెట్టుకుంటూ మనకు బా అప్పుడు టైం పదేపోయిందా? సరే నేను ముగిద్దా, రేపు మనం కంటిన్యూ చేస్తాను. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు నడుచుకుంటూ వెళ్తా ఉంటే శిష్యులు అడిగాడు ఆయన ఏమని, ఏమని అడిగారు? యేసుక్రీస్తు ఏమని అడిగారు? నా గురించి జనులు ఏమనుకుంటున్నారు యా శిష్యులు అని అడిగారు ఆయన. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఇర్మియా అంటున్నారు, ఏలి అంటున్నారు, ప్రవక్తలో ఒకటి అంటున్నారండి అని చెప్పారు సమాధానం. సరే ఈ లోకస్తులు ఏమన్నా అనుకోండి సార్ నా గురించి, సార్ ఓకే వదిలేండి, మీరేమనుకుంటున్నారు చెప్పండి, మీరేమనుకుంటున్నారు చెప్పండి అని అడిగారు. వెంటనే పేతురు ఎదురుగా తిరిగి ఏమన్నాడు? సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు నువ్వు. వెంటనే ప్రభు అన్నారు, ఓ పేతురు, నీకు రక్త మాంసాలు బయలుపరచలేదు, నా తండ్రి నీకు బయలుపరచాడు. అదేంటండి? మిగతా వాళ్ళేమో ఆయన ఎవరికి అర్థం కావట్లేదు, ఆయన ఎవరో. కానీ పేతురికి ఏం అర్థమైపోయింది? క్రీస్తు అర్థమైపోయింది. ఇప్పుడు మేము చెప్తున్నాము, ఈ యొక్క ఎవరైతే బ్రహ్నాం ఉన్నారో వీళ్ళు ఏమంటారు? ఈ బ్రహ్నాముని ఓ ఏడో దూత, ఓ ప్రవక్త, ఈ చివరికాల మమ్మల్ని ఎలియా గారు, లేకపోతే ఇంకొక దూత, కొంతమంది పాస్టర్ గారు, మన సువార్థికుడు అని పిలుస్తున్నారు. వాళ్ళు ఏమన్నా అనుకోని, ఈ బ్రహ్నాముని గురించి వాళ్ళు ఏమని అనుకోని, ప్రవక్త అనుకొని, సువార్థికుడు అనుకొని, ఏడో దూత అనుకొని, ఎలియాదు అనుకొని, వాళ్ళు ఏమని అనుకోని, వాళ్ళు ఏమనుకున్నా దేవునికి లెక్క కాదు, నువ్వేమనుకుంటున్నావు లెక్క అని చెప్పి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు పేతురుతో, వాళ్ళు ఏమనుకుంటారు, మీరేమనుకుంటారు చెప్పండి. వెంటనే పేతురు చెప్పాడు, నీవు క్రీస్తు. ఇప్పుడు ఆయన మళ్ళీ అడుగుతాడు, ఇప్పుడు ఓ బ్రహ్నాం అంటే ఏడవ దూత, బ్రహ్నాం అంటే ఎలియాజరు, బ్రహ్నాం అంటే మధ్యవర్తి, బ్రహ్నాం అంటే లోక సంఘ వర్తమానుడు, వాళ్ళు లోకస్తు ఏమైనా అనుకోని, ఓ పెళ్లి కుమార్తె బ్రహ్నాం అంటే ఎవరనుకుంటున్నావు? నేను మాట్లాడతాను, ఆయన క్రీస్తు, జీవంగా క్రీస్తు ఆయన. మీరు క్రీస్తు అని చెప్తే, ఓ మీకు రక్త మాంసాలు కదా మీకు బయలుపరిచింది, దేవుడే మీకు బయలుపరిచాడు. హల్లెలూయా. ఒక బ్రహ్నాముని క్రీస్తు అంటే ఈ యొక్క లోకంలో ఉన్న బోధన కాదు నీకు కావాల్సింది, ఆ లోకం యొక్క అభిషేకము ప్రత్యక్ష నీకు కావాలి. ఆ పరలోక ప్రత్యక్ష నీకు ఉంటేనే ఆ ఎవరు నీకు అర్థమవుతుంది. ఆ పేతురికి ఆ ప్రత్యక్ష ఉంది కాబట్టి పేతురు ఏమన్నాడు? క్రీస్తు అన్నాడు. ఇప్పుడు నీకు ఆ ప్రత్యక్ష ఉంది, బ్రహ్నాముని ఏమన్నా ఇప్పుడు ఖచ్చితంగా క్రీస్తు అంటావు నీవు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రంగా ఉండి కాక. కాబట్టి సహోదరులారా, అందుకోసమే ఈ క్రైస్తవులకి బైబిల్ అర్థం కాలేదని మేము బోధిస్తా ఉన్నాము. వాళ్ళు మాకేమైనా పేరు పెట్టుకున్నాడు మాకు అనవసరం, కానీ క్రైస్తవులకి బోధ అర్థం కాలేదు, బైబుల్ అర్థం కాలేదు. కారణము చెరువులను నాశనంలో పడిపిస్తున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు గుడ్డి వాళ్ళై మిగతా వాళ్ళని కూడా గుడ్డి వాళ్ళు తీసుకుపోతున్నారు. వాళ్ళు అందరు కలిసి గుంట్లో పడతాడు తీసుకొని చెప్పి, గుడ్డివాడు నడిపిస్తే ఒక గుడ్డివాడు కళ్ళు లేవు, ఇంకో గుడ్డివాడు నడిపిస్తే ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళి పడతారు? గుంటలో పడతారంట. కాబట్టి నడిపించేవాడు మంచివాడే అంటారు, నడిపించేవాడు నాయకుడే ఉండాలి. ఆ యొక్క నాయకుని యొక్క వర్తమానాన్ని మీకు బోధిస్తూ ఉన్నాము. ప్రభుకి స్తోత్రంగా కాక. అదే చూడండి సహోదరులారా, ఈ ఒక్క మాట నేను చెప్పి మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఇక్కడ బ్రహ్నాము తలపై అగ్నిస్తంభం వచ్చిందని చెప్తున్నాం, అవునా? ఎందుకు బ్రహ్నాము తలపై అగ్నిస్తంభం ఉంది? ఎందుకు బ్రహ్నాము తలపై అగ్నిస్తంభం తిరిగి సంచరించింది? ఆయన జీవించినంత కాలం ఈ భూమిలో ఉంది. ఆయన చూస్తే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము లేదా దేవుని యొక్క చరిత్ర అంతా కూడా ఆయన ఒక చిన్న సూచన రూపంలో పెట్టాడు ఆయన పరిశుద్ధ గ్రంథంలో. ఎలా అంటే దేవుని యొక్క ప్రణాళిక మొత్తము, దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా ఆయన ఈ యొక్క ప్రత్యక్ష గుడారము అనే దాంట్లో పెట్టాడు. ఇది ఎలా ఉందంటే 3 భాగాలుగా నిర్మించమని చెప్పాడు దేవుడు దీన్ని. మీకు తర్వాత మీరు చూడండి, రేపు దీని గురించి మనం మరింతగా మాట్లాడదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ఉంటుంది. పాత నిబంధనలో మీకు ఇక్కడ నిర్గమకాండంలో, సంఖ్యాకాండంలో మీకు కనబడుతూ ఉంటుంది. దేవుడు నిర్మించమని చెప్పాడు. దీని పేరేంటి?
ప్రత్యక్ష గుడారము దీని పేరు. ఇది ప్రత్యక్ష గుడారం దీని పేరు. దీన్ని ఎన్ని భాగాలుగా నిర్మించమని చెప్పాడు దేవుడు? 3 భాగాలు. అర్థమవుతుంది? నమ్మొద్దు బ్రదర్. మొదటిది, రెండోది, మూడోది. ఎన్ని భాగాలు ఇది? 3 భాగాలు. 3 భాగాల్లో ఇది 2 గుడారాలు. ఇది మొదటి గుడారము, ఇది బాక్స్. ఓకే, అలాగే సౌండ్ బాగా తగ్గించి. మనకు వినబడుతుంది, మనకు వినబడుతుంది. అందరు డిస్టర్బెన్స్. అలాగే అలాగే, థ్యాంక్ యూ. ఓకే అలాగే రేపటి నుంచి నేను రాస్తా కానీ పని చేయండి. సరే, ఓకే. సౌండ్ తగ్గించండి. మొదటిది ఆవరణము, ఇది మొదటి గుడారము, ఇది రెండవ గుడారం. ఈ 3 భాగాలు. ఇది 3. నా మాట మీ బాగా వినపడుతుందా? ఇది వినపడుతుంది. ఈ పర్మిట్ మార్క్ కదా. తర్వాత రాయిద్దులు ఇక్కడ మీద. ఇది చూడండి, ఇది 3 భాగాలుగా ఉంది. 3 భాగాలు కానీ 2 గుడారాలు. భాగాలు మాత్రం 3 కానీ ఎన్ని గుడారాలు? 2 గుడారాలు. ఇది ఆవరణం అని పిలుస్తారు. దీనికి పైన టాప్ ఉండదు, మామూలు ఓపెన్ ఎంత. కానీ మొదటి గుడారం ఏముంటుంది? చర్మముతో కప్పబడి ఉంటుంది. రెండవ గుడారం కూడా చర్మంతో కప్పబడి ఉంటుంది. ఈ రెండు కూడా గుడారాలు. ఇది ఆవరణం. ఇది ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక మొత్తం దేవుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు టోటల్ గా దీంట్లో పెట్టాడు దేవుడు. ఇది కనుక మనకు అర్థమైతే దేవుడు ఎప్పుడు ఏ విధంగా ఆయన పనిచేశాడనేది మనకు చాలా స్పష్టంగా అర్థమైపోద్ది. ఆయన ప్రణాళిక ఏం చేశారో మనకు తెలిసిపోద్ది. దీన్ని తప్పించి దేవుడు ఏ పని కూడా ఈ భూమి చేయలేదు. ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని తప్పించి దేవుడు ఏ పని కూడా చేయలే. ఆయన ఎలా బలవుతారు, ఎలా రక్షణగా ఉంటారు, ఎలా ఎలోహిముగా అగ్నిస్తంభంలో ఉన్నారు, ఎలా భూమి మీదకి వచ్చారు, ఇజ్రాయెల్ ప్రజలు ఎలా వచ్చారు, బలులు ఎలా జరిగినాయి, బాప్తిసాలు ఎలా జరిగినాయి, ఇప్పుడు ఏం జరుగుతుంది, టోటల్ గా ఇప్పుడు మనం ఆచరించే ప్రతిదీ కూడా, మనము ఆ హిందూ దేవాలయాల్లో ఆచరించే ప్రతి సంప్రదాయం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులోంచి వచ్చింది. నైవేద్యాలు, బలులు, అర్పణలు, మనం పెట్టుకున్న బొట్లు, మనం బొట్టు పెట్టుకున్నాం కదా, ఎందుకు పెట్టుకుంటున్నాము? టోటల్ మన సంప్రదాయాలన్నీ కూడా ఇందులోంచి వచ్చింది. నువ్వు యొక్క దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే నీకు అర్థమైపోతుంది దేవుడు ఏ విధంగా పనిచేశారు, ఎలా ఆయన తనకి పరిశుద్ధ గ్రంథాన్ని నెరవేర్చిన విషయాన్ని ఈ గుడారాన్ని ఒక్కదాన్ని కనుక చూడగలిగితే మీకు బైబిల్ అంతా అర్థమైపోతుంది. ఈ బైబిల్ క్రైస్తవులకు అర్థం కాలేదు, ఈ గుడారం క్రైస్తవులకు అర్థం కాలేదు. కాబట్టి దేవుడు ఎలా పనిచేశారు అనేది వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి మేము మీకు ఏం చెప్తున్నామంటే, విలియం బ్రనామ్ అనే ఒక ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన తలపైన ఏముంది? అగ్నిస్తంభం ఉంది. ఆ అగ్నిస్తంభం ఎందుకు ఉంది, ఏ విధంగా ఉంది, ఏ విధంగా సంచరించింది అని చెప్పడం మా యొక్క ఉద్దేశం, వేరే వాళ్ళని విమర్శించడం కాదు. అయితే చూడండి, ఈ యొక్క మొదటి గుడారము, ఇది రెండవ గుడారము. ఈ 2 గుడారాల పైన చర్మపు తెరలతో కప్పబడి ఉంది. అవునా? ఇది దేవుడు మోషేతో చెప్పిన మాట. ఇది ఎంత కొలతలు పెట్టాలి, ఈ గుడారం ఎత్తు ఎంత పెట్టాలి, వెడల్పు ఎంత పెట్టాలి, ఎంత పొడవు పెట్టాలి, దీంట్లో ఏ వస్తువులు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఆ వస్తువుల యొక్క సైజులు ఏంటి, ఆ వస్తువుల్ని చెక్కతో చేయాలా, బంగారంతో చేయాలా, లేకపోతే వస్త్రాలతో చేయాలా, ఎలా వాటిని తయారు చేయాలి, టోటల్ ఇందులో పెట్టిన ప్రతి వస్తువు కూడా పరిశుద్ధమే. ఇందులో పెట్టిన ఏ వస్తువు కూడా పారేయడానికి లేదు, అపవిత్రం చేయడానికి లేదు, తీసుకోవడం వెళ్ళడానికి లేదు. పవిత్రంగా దీంట్లో పెట్టిందంతా కూడా. ఇదంతా కూడా దేవుడు ఏం చెప్పారో మోషే దీన్ని అలాగే అదే ప్యాటర్న్ లో దీన్ని నిర్మించాడు దేవుడు. దీన్ని పరిపూర్ణంగా ఆయన తయారు చేశాడు మోషే, దేవుడు చెప్పినట్టు. కానీ ఇప్పుడు ఈ గుడారంలో ఇది ఆవరణము, ఇది గుడారం కాదు, ఇది ఆవరణము. ఇది మొదటి గుడారము, ఇది రెండవ గుడారము. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు యాత్రలో ఉన్నారు కదా, వాళ్ళు ఎలా యాత్ర చేశారు, వాళ్ళు ఎప్పుడు ప్రయాణం చేయాలి, ఎప్పుడు గుడారం వేసుకుని అక్కడ ఉండాలి,
ఎప్పుడు వాళ్ళ నాయకుడు ఎలా నడిపించారు అని మీరు కనుక పరిశీలన చేస్తే, ఏదైతే ఈ రెండవ గుడారం ఉందో వాళ్ళ మధ్యలో ఉండేది క్యాంప్ వేసేవాళ్ళు అంటే దేవుని యొక్క మందిరం గుడారం, ప్రత్యక్ష గుడారం నిర్మించారు ఇక్కడ. దీనికి ఇటు పక్కన ఒక 4 గోత్రాలు, అటుపక్కన ఒక 4 గోత్రాలు, ఇటు పక్కన ఒక 4 గోత్రాలు, వెనక వైపున చుట్టుపక్కల మొత్తం 12 గోత్రాల ప్రజలు ఈ యొక్క గుడారం చుట్టూ ఉండేవాళ్ళు. 12 గోత్రాల ప్రజలు ఈ గుడారం చుట్టూ వాళ్ళ టెంట్లు వేసుకుని వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రయాణం చేయాలని సూచన ఏంటంటే, వాళ్ళు చుట్టూ దీని చుట్టూ వాళ్ళు ఉన్నప్పుడు ఒక అగ్నిస్తంభం, ఇప్పుడు మీకు చూపించిన ఈ వెలుగు ఏదైతే తలపై ఉన్న వెలుగు ఏదైతే ఉందో, ఈ వెలుగు ఈ యొక్క రెండవ గుడారం మీద నిలబడి ఉండేది. ఈ వెలుగు ఈ గుడారం మీద నిలబడి ఉండేది. ఈ గుడారంలో కొన్ని వస్తువులు ఉన్నాయి, అది మనం రేపు మాట్లాడదాం. ఈ యొక్క గుడారం మీద అగ్నిస్తంభమే ఉండేది, నిలబడి ఉండేది. పై నుంచి కిందకి అగ్నిస్తంభం, ఆ వెలుగు నిలబడి ఉండేది. వాళ్ళకి సూచన ఏంటంటే, ఆ అగ్నిస్తంభము ఆ గుడారం మీద ఉన్నంతసేపు కూడా వాళ్ళు అక్కడే ఉండాలి. ఎప్పుడైతే అగ్నిస్తంభము ఈ గుడారం మీద నుంచి వెళ్ళిపోతుంది పైకి, అప్పుడు సూచన ఏంటి? వాళ్ళు ప్రయాణం అవ్వాలని సూచన వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క అగ్నిస్తంభం ఏ గుడారం మీద ఉంది? పవన్ బ్రదర్, ఏ గుడారం మీద ఉంది? రెండవ గుడారం మీద ఉంది. ఇప్పుడు చూడండి, దేవుడు ఆత్మగా ఉన్న దేవుడు ఈ భూమి మీద రావడానికి ఎన్ని దేహాలు వాడుకున్నాడు ఆయన? 2 శరీరాలు వాడుకున్నాడు ఆయన. బలిగా ఆయన రక్షణ కోసం, విమోచన కోసం ఆయన 2 దేహాలు ఆయన వాడుకున్నారు. ఇప్పుడు చూడండి, ఈ యొక్క మొదటి శరీరము, మొదటి గుడారము ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మన కోసం చనిపోయారు. ఈ రెండవ గుడారము మరి ఏంటిది? క్రైస్తవులకు అర్థం కాని నేను చెప్పింది అదే. ఈ రెండవ గుడారము ఎవరిది గుడారము? ఇదిగో ఇప్పుడు మేము చూపిస్తున్నాం, ఈ రెండవ గుడారము. ఈ రెండవ గుడారం పైన నిలబడి ఉంది, అగ్నిస్తంభం నిలబడి ఉంది. ఇప్పుడు ఈ యొక్క రెండవ గుడారం మీద నిలబడి ఉంది, అగ్నిస్తంభం నిలబడి ఉంది. అందుకోసమే ఆయన తలపైన అగ్నిస్తంభం ఉంది. ఆయన పుట్టినప్పుడు వచ్చింది, ఆయన ఈ లోకం నుంచి వెళ్ళిపోయేంత వరకు అగ్నిస్తంభం ఆయనతోనే ఉంది. కారణము దేవుని యొక్క రెండవ గుడారము. దీని పేరే మహాపరిశుద్ధ స్థలము. దీని ఏమంటారు? ఇది ఆవరణము, ఇది పరిశుద్ధ స్థలము, ఇది అతి పరిశుద్ధ స్థలము. దీని గురించి దానియేలు 9:26లో ఆయన మాట్లాడుతూ ఉంటారు. మహాపరిశుద్ధ అభిషేకం చివరి దినాల్లో జరగబోతుంది. ఈ మహాపరిశుద్ధ అభిషేకం జరగబోతుంది. కాబట్టి ఆ మహాపరిశుద్ధుడు ఎవరంటే ఈయన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, బ్రహ్మము మహాపరిశుద్ధుడు. హల్లెలూయా. కారణము దేవాది దేవుడే ఈ గుడారంపై వచ్చి నిలబడినాడు ఇక్కడ. ఓ దేవుడే అతీతమైన జీవి జీవికి వచ్చి ఇక్కడ నిలబడింది. శాస్త్రవేత్తలు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు దీన్ని. ఇది ఒక అతీతమైన జీవి, ఇది భూ సంబంధమైన వెలుగు కాదు, ఇది పర్వత సంబంధమైన వెలుగు ఇది అని సర్టిఫికేట్ ఇచ్చారు. కారణము ఈ యొక్క గుడారం పైన ఉన్న ఆ వెలుగే ఈ యొక్క నిజమైన గుడారం ఇది. ఇప్పుడు ఆమేన్. ఇది చర్మంతో చేయబడిన గుడారం ఇది, కానీ ఇది నిజమైన చర్మంతో చేయబడిన గుడారం ఇది. జంతువుల చర్మంతో తయారు చేయబడిన గుడారం ఇది, కానీ ఇది రక్త మాంసాలతో ఉన్న గుడారం, దేవుని యొక్క నివాసం. ఇది రెండవ గుడారం. ఈ తలపైనే ఏం కనపడింది? అగ్నిస్తంభం కనపడింది. ఆ అగ్నిస్తంభమే ఇదిగో ఈ యొక్క రెండవ గుడారం అయింది. ఈ యొక్క లోకానికి దేవుడు మరలా మానవ శరీరంలో మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చినప్పుడు మేఘారుడే దిగి వచ్చాడు. ఆయన ఆ మేఘం వచ్చిన మేఘము ఏ రూపంలో ఉందంటే యేసుక్రీస్తు యొక్క రూపాన్ని సంతరించుకుంది. ఆ మేఘం ఓ పక్క తిరిగితే ఇంకా దీంట్లో చాలా రూపాలు ఉన్నాయి ఆ యొక్క యాంగిల్స్ లో, కానీ అది పరిపూర్ణంగా ఒకవైపు తిప్పితే ఏ రూపం కనపడుతుంది? దీంట్లో యేసుక్రీస్తు రూపం కనపడతా ఉంది. దేవుని యొక్క రెండవ రాకడ మానవ శరీరంలో భూమి మీదకి ఆయన మరలా దిగి వచ్చాడు. మేఘారుడే దిగి వచ్చాడు. ఆయన ఈ లోకం గుర్తించని విధంగా, ఈ లోకం ఊహించని విధంగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ జరిగింది. ఆ యొక్క మేఘం యొక్క ఈ యొక్క సముదాయమే ఎలా 7 దూతల యొక్క సముదాయం ఈ రూపంలో దేవుడు దిగి వచ్చాడు. ఈ యొక్క మేఘము పరిపూర్ణమైన రూపం ఇది. ఈ మేఘం యొక్క పరిపూర్ణమైన రూపం ఇది. ఈ మేఘం ఇది. ఈ మేఘము మరి 1963 సంవత్సరంలో లోకానికి వచ్చింది. ఆ 63లో వచ్చినప్పుడు ఈ భూమి మీద ఒక మనిషి ఉన్నాడు. ఆయనే ఇప్పుడు నేను చెప్తున్న బ్రహ్మము. ఆ బ్రహ్మము ఈ భూమి మీద నుంచి ఈ మేఘము లోపలికైనా కొనిపోబడ్డాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు రూపాంతరం ఆ మేఘం లోపలికి ఆయన్ని తీసుకుని పోయారు. అప్పుడు ఆయన అధికారం కలిగిన మెస్సియా, అధికారం కలిగిన కుమారుడిగా ఈ భూమికి వచ్చిన వర్తమానం ఇచ్చారు యేసుక్రీస్తు. అలాగే ఈ యొక్క 63వ సంవత్సరంలో బ్రహ్నాం అనే ఒక సాధారణ మానవుడు ఈ మేఘం లోపలికి కొనుక్కోబడ్డారు. ఆయన దత్తపుత్రతను పొందుకున్నాడు. మనకు సమీబంధుడు ఆయన. నీ కోసము నా కోసము మన దేహం యొక్క విమోచన కోసం ఆయన మరొకసారి రెండవసారి మరి ఆయన
మరి కారు యాక్సిడెంట్లు దేవుడు మన కోసం ఆయన బలయ్యారు. అందుకోసం ఈ టైటిల్ పెట్టాము. రెండవ రాకడలో మారు రూపంలో కొత్త పేరులో కారు యాక్సిడెంట్ లో బలి అయిన యేసు క్రీస్తుని మేము ప్రకటిస్తా ఉన్నాము. కొత్త దేవుని కదా మేము ప్రకటించేది. మన కోసం సిలువలో మరణించిన యేసు క్రీస్తే మరలా రెండవ రాకడలో ఈ లోకానికి వచ్చాడైనా, మేఘాలుడే వచ్చాడైనా, అగ్ని స్తంభంతో వచ్చాడైనా, కార్ యాక్సిడెంట్ లో నీ కోసము నా కోసము మరలా దేవుడు బలిగా చేయబడ్డారు. ఆ యేసు క్రీస్తునే మేము ప్రకటిస్తాం. కొత్త దేవుడిని మేము ప్రకటించలేదు సోదరులను. కాబట్టి మీరు ఇంకా విషయం తెలుసుకోనండి. ఆ అగ్ని స్తంభం గురించి, ఈ మేఘ గుడారం గురించి మనం రేపు ఇంకా మరింతగా మనం ఇంకా ఎక్కువగా మనం తెలుసుకుందాం. దేవుడి చిన్న మాటలను దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చుట్టుపక్కల డిస్టర్బెన్స్ అవుతుందంట. మనం కొంచెం రేపు ఎర్లీగా మనం స్టార్ట్ చేసుకుందాం. ఇంకా ముద్రల గురించి అన్ని చాలా విషయాలు మీకు చూపించాలని మేము ఫోటోగ్రాఫ్స్ తీసుకొచ్చాము. బైబిల్లో ఈ లోకం గ్రహించిన విషయాలు మీతో పంచుకోవాలని మేము ఈ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాము. ఖచ్చితంగా రేపు పొద్దున్న మరింత వివరంగా వీటి గురించి మనం మాట్లాడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల, మహోన్నతుల, సర్వశక్తిమంతుల ఘనమైన నామమునకు వందనాలు. ఈ సమయంలో మా ప్రభు మరి కొన్ని విషయాలను మేము మళ్ళీ మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకోవడానికి మాకు జ్ఞానాన్ని చేయాలని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ ప్రభా, ఓ మరి జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి పసి పిల్లలుగా ఉన్న మాకు బయలుపరిచిన దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభ, మరి ఆ యొక్క దావీదు అంటున్నాడు, ఓ దేశ సంచారం చేసినప్పుడు ఐగుప్తు దేశంలో నేను ఎరిగిన భాషని నాకు కనుగొన్నాను. ఐగుప్తు దేశంలో ఎరిగిన భాషను నేను చూశాను. ఓ మీరు చెప్తూ ఉన్నారు ప్రభా. కాబట్టి ఇక లోకం అనే ఐగుప్తు దేశంలో మేము సంచరిస్తా ఉన్నాము. ఈ లోకానికి అర్థం కాని ఒక భాష మేము పట్టుకున్నాం మా ప్రభా. ఆ భాష అర్థము చెప్పగల ద్విభాష కూడా ఐగుప్తులో ఉన్నాడు మా ప్రభా. కాబట్టి మేము ఆ యొక్క ఏదైతే ఉందో అర్థం కాని, లోకానికి అర్థం కాని బోధ, క్రైస్తవులకు అర్థం కాని బోధ, క్రైస్తవులు గ్రహించాలని బోధ మీరు మాకు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్న దేవుడు మీకే చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి మీరు ఏ విధంగా ఈ లోకానికి దిగి వచ్చి మరి కార్యం చేశారు, ఏ విధంగా ఈ లోకానికి దిగి వచ్చి మరి రెండవ బలిగా మీరు అర్పించబడ్డారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకున్నాం. విన్న సహోదరులందరూ కూడా మరి బలపరచండి. వాక్యానుసారంగా మరి తమ యొక్క హృదయాలను సిద్ధపరచుకోవడానికి సహాయం దయచేయండి. శబ్ద యంత్రం ద్వారా విన్న సహోదరులు కూడా బలపరచండి. మీ చిత్తమైతే వారి హృదయాలను కూడా మీరు తెరవండి. ప్రభు, మరి ఇక్కడ మేము ఎవరిని మరి ఉద్దేశించి మాట్లాడేందుకు బాధపడడానికి కాదు, కానీ పరలోకపు దేవుడిని మహిమపరచడానికి వచ్చాం మా ప్రభు. కాబట్టి ప్రతిదీ కూడా క్రమంగా మర్యాదగా మహిమకరంగా జరగడానికి మీరు సహాయం దయచేయండి. మరలా మీరు రేపటి దినమంది కలుసుకునే వరకు కూడా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి బలపరిచి మీ యొక్క అభిషేకంతో నింపి నడిపించి మేము తెచ్చుకోమని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెళ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మని మీ యొక్క నిత్య నామములో ఈ ప్రార్థన కూర్చున్నాం మా ప్రభువా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Fresh when hum never fails, fresh when hum never fails, fresh when hum never fails indeed. Hallelujah, hallelujah. Fresh when hum never fails indeed. It's coming very soon, it's coming very soon, it's coming very soon. Hallelujah, hallelujah. He's coming very soon indeed. ప్రాణమయ యెహోవాను సన్నిధించుము, నా అందరికి సమస్తమైన పరశురామును సన్నిధించుము, నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము. మా ప్రభువును విమోచకుడైన క్రీస్తు శుభ్రం చేసిన ఉపకారములలో దేనిని మరువు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, మన పెళ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును, దూర ప్రాంతం నుంచి ఐక్యత పొందుతున్న పరిశుద్ధులకును, ఎత్తబడకు సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన కృపా సమాధానము తోడే ఉండి మనందరూ నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు.